హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్స్ అనేవి వచ్చాయండి. తెలుగుదేశం పార్టీ అనేది అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వస్తే కొన్ని పథకాలు అనేవి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు అందిస్తామన్నారు. రేపు ప్రమాణ స్వీకారం రోజు సీఎం గారు వీటి గురించి చెప్పబోతున్నారు. పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో ఉన్నాయండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అనేవి ఫస్ట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు అనేవి ప్రవేశపెట్టారండి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. అనగా మన యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు అనగా 20 లక్షల మందికి దాదాపుగా ఉద్యోగ అవకాశాలు అనేవి రాబోతున్నాయండి. లేదంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి అనేది ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి అనగా సంవత్సరానికి 15,000 రూపాయలు అనేవి ఇవ్వబోతున్నారు. అంటే మన జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి ఎలాగో ఇది ఎలా అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అనేది అందించబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి అనగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనేవి ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు అనేవి ఇవ్వబోతున్నారండి. అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అనగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ ఎటువంటి టికెట్ లేకుండా ఫ్రీగా బస్సు అనేది ప్రయాణం చేసే అవకాశం అనేది కల్పించబోతున్నారు. కాబట్టి ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేశాక ఈ యొక్క పథకాలు అనేవి అమలు చేస్తారని సమాచారం అండి. సో ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ ప్రక్రియ ఎంత జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రమంతటా సచివాలయాలు అనేవి ఉన్నాయండి. అలాగే వాలంటీర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరి గురించి కూడా నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు. సో టీడీపీ కూటమి అయితే అధికారంలోకి రావడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.